నమస్తే ఫ్రెండ్స్. టీ10కు స్వాగతం. హైదరాబాద్‌లో హైడ్రా అంటే హడల్, హడల్ అంటే హైడ్రా అన్నంత క్రేజీగా హైడ్రా దూసుకుపోతుంది. ఈ హైడ్రాలో ఎందుకొచ్చింది? ఏం జరిగింది? ఈ విషయాలన్నిటిని కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకటరాములు గారు. ఇప్పుడు హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెచ్చిందని మీరు అనుకుంటున్నారు? హైడ్రా అనేది ఈనాడు చాలా మంది బయట చర్చ జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మైండ్‌లో వచ్చింది. మొత్తం హైదరాబాద్‌ని క్లీన్ చేయాలి. హైదరాబాద్‌ని మంచి నీటి వనరులతోటి అభివృద్ధి చేయాలి. కాబట్టి తన ఆలోచన వచ్చింది కాబట్టి ఆ పద్ధతులలో దీన్ని వేగవంతం చేస్తున్నారనేటటువంటిది చెప్తున్నారు. రెండోది ఏంటనంటే ప్రకృతిని, పర్యావరణాన్ని, చెరువులు, కుంటలు, పార్కులు, బఫర్ జోన్స్ వీటన్నిటిని కాపాడాలనేటటువంటిది ఈనాడు ఒక ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతుంది అనేటిది చర్చిస్తున్నారు. ప్రభుత్వం నుండి చెప్తున్నటువంటిది ఉంది. వాళ్ళ చర్యలు కూడా చాలా వేగవంతంగా ఉన్నాయి. అయితే హైడ్రా అనేటటువంటిది ఏదైతే ఏ ఆలోచనతోటైతే వచ్చిందో ఆ ఆలోచన మంచిది. హైడ్రా ఆలోచన మంచిది, తీసుకొచ్చినటువంటి విధానం మంచిది. కానీ హైడ్రా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంది? భవిష్యత్ ప్రణాళిక ఎట్లుంటుంది హైడ్రాకి అనేటటువంటిదే చాలా సందేహాలు ఉన్నాయి, అనుమానాలున్నాయి. ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ అనేటటువంటిది ఫ్యూచర్ స్టేట్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి హైదరాబాదు. సుందరీకరణగా ఉండాలి. ఇట్లా ఉండాలి అనంటే ఒకప్పుడు హైదరాబాద్‌కు చాలా మంచి పేరుంది. చెరువులు, నీళ్ళు, ఒక లేక్ సిటీగా, సరస్సులతో సమూహంగా ఉన్నటువంటి సిటీగా ఉంది అనేటటువంటిది తాను ఈ పద్ధతులలో చెప్తూ, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో హైడ్రాని తీసుకొనొచ్చినాము. హైడ్రాకు ఓ లక్ష్యం ఉంది అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన హైడ్రా మీరు చెప్పినట్టుగా తీసుకొచ్చింది. అక్రమ కట్టడాలు గానీ, కబ్జాల నుంచి రక్షించడం గానీ, సరస్సులను కాపాడడం గానీ, ఇదంతా మంచిదే గదా! మరి మీరు ఈ మధ్య కాలంలో హైడ్రా చర్యలు కొన్ని బాగలేవని రౌండ్ టేబుల్ పెట్టి వ్యతిరేకించారు. దాన్ని ఇంత మంచి పనిని ఎందుకు వ్యతిరేకించిర్రు? కాబట్టి హైడ్రా అనేటటువంటిది సంపన్నుల యొక్క నుండి సామాన్యుల వరకు వాళ్ళ చర్యలు ఉంటున్నాయి. సంపన్నుల వైపు నుండి సామాన్యుల వరకు ఉండేటటువంటి చర్యల్లో సంపన్నులకు వాళ్ళు ఆల్రెడీ సంపన్నులు కాబట్టి ఆల్టర్నేట్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళకు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలకే జీవన పరిస్థితులు వాళ్ళ యొక్క ఆల్టర్నేటివ్ జీవితం అనేటటువంటిది చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. కవి చెప్పినట్టుగా గోరెంటెంకన్న పట్టణాన్ని వర్ణిస్తూ తాను పాట కూడా రాసిండు. గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు కిల్లి కొట్టు కన్నా, అంటే మనం ఆంధ్రాలో అయితే కిల్లి అంటారు కొట్టుని, మనం పాన్ షాప్ అంటాం. పాన్ షాప్ కన్నా చిన్నది వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఆ నాళాల పైన జీవిస్తుంటే వాళ్ళు ఇక్కడ ఎంత మంచిగా వంటలు చేసుకున్నా ఆ వాసనకు ఈ యొక్క కూరల వాసనే ఉండదు అని చాలా వర్ణాతీతంగా గోరెంటెంకన్న గారు పట్టణం యొక్క పేదల జీవన స్థితిని గురించి నొక్కి చెప్పడం జరిగింది. ఈ యొక్క దాంట్లోనే అందరూ పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూగా ఈ పాట వేసుకొని డ్యాన్స్ చేసిండ్రు, ఊగిండ్రు తప్ప అందుట్లో ఉన్నటువంటి పేదల జీవితాన్ని బాగు చేయాలంటటువంటిది పాలపక్షానికి ఇప్పుడు లేదు, ఎప్పుడు ఈ పక్షానికి లేదు, పోయిన పక్షాలకు కూడా లేదు. ఒకవేళ ఉంటే నేను అందుకోసం చెప్తున్నా, హైడ్రాక్ కూడా ఉంటే, పేదల పక్షపాతిగా హైడ్రా ఉంటే మనకు అభ్యంతరం లేదు. కానీ పేదల పక్షపాతిగా పేదలకు ఒకే న్యాయము, సంపన్నులకు ఒకే న్యాయం అనేటటువంటిది ఏదైతే హైడ్రా వైఖరి ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సంపన్నులకు ఒకే న్యాయము, సామాన్యులకు ఒకే న్యాయం అనేటటువంటిది మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ అక్రమ కట్టడాలు ఇటువంటి వల్ల ఏదైతే ఉన్నదో కూలుస్తున్నామని చెప్తున్నాం. కూల్చే వాటిలో నిజాయితీని పాటించాలి. అక్కడ పేదల గురించి ఏం ఆలోచన చేయాలి? 3 ముఖ్యమైనగా ఆలోచన చేయాలి. 1 నిజాయితీని ప్రదర్శించాలి. 2 మానవత కోణాన్ని చూడాలి. 3వది పక్షపాత ధోరణి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి. ఇటువంటి చర్యలు హైడ్రాలో ఉన్నాయనేటటువంటిది మనం పరిశీలన చేసి అట్లా లేవు అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అంత పారదర్శకంగా లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. హైడ్రా పరిధి ఎంత, ఎన్ని
ఏ ఏ ఏ ప్రాంతాల వరకు హైడ్రా యొక్క పవర్స్ ఉన్నాయి? ఏంటి పరిస్థితి? హైడ్రా అనేటటువంటిది వాళ్ళు ముందు చెప్పినప్పుడు హైడ్రాలోనే ఉంది. హైదరాబాద్‌ని సంబంధించినటువంటి విపత్తు ఆస్తుల రక్షణ సంస్థ అనేటటువంటిది హైదరాబాద్ వరకున్న ఆస్తుల రక్షణ కోసం తెచ్చినామన్నారు. హ్మ్. ఇప్పుడు హైడ్రా అనే దాన్ని జిల్లాలకు, మున్సిపాలిటీల వరకు విస్తరింపజేస్తామంటున్నారు. ఓకే. కాబట్టి దాని పరిధి పెరిగిపోతుంది. ఒకప్పుడేమో చిన్న పరిధి, అది ఇప్పుడు పరిధిని పెంచుతున్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది రాబోతుంది. అంటే హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా చట్టం చేసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల వరకు వస్తుంది. ఆ తర్వాత ఎట్లుంటదనేది చూద్దాం. హ్మ్. కానీ హైడ్రా పరిధిలో ఏదైతే ఉందో అక్రమ నిర్మాణాలనేటటువంటిది, ఆ నిర్మాణాలు జరిగినటువంటిది ఫ్యాక్టు. ఆ చెరువులు పూడుకుపోయింది ఫ్యాక్టు. నాలాలు ధ్వంసమైంది నిజము. ఈనాడు చెరువులు, నాలాలు, కుంటలు మొత్తం బఫర్ జోన్ మొత్తం కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయింది. ఓకే. ఇది వాస్తవం. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వం. ఉంది. కానీ ఇ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది. మరి ఈటన్నిటిని ధ్వంసం కావడానికి కారణం ఎవరు? ప్ర ఒక పెద్ద క్వెషన్ ఇది. ఓకే. ఇది అసలు దీనికి కారణం ఎవరండి? అప్పుడు కారణం ఎవరనేది ప్రభుత్వం గిన ప్రశ్నించుకుంటే, ఈనాడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు గతంలో పాలించిండ్రు, బీఆర్ఎస్ పాలించింది, టీడీపీ పాలించింది. పాలక వర్గాలే ఈ యొక్క విధ్వంసానికి కారణం అనేది మేము చెప్పదలుచుకున్నాం. పాలక వర్గాలు కారణం. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేస్తుంది అని అంటున్నారు. అసలు మేము చాలా భూమిని కాపాడుతున్నామని గూడా హైడ్రా చెప్తుంది. ఇప్పటివరకు కూల్చివేసిన ఇండ్లెన్ని? అసలు భూమిని ఎంత స్వాధీనం చేసుకుంది? మీకేమన్నా లెక్కలు తెలుసా? 111 ఎకరాలు హైడ్రా కమిషనర్ గారు చెప్పినటువంటి లెక్కలు ఈ 2 రోజుల్లో పత్రికల్లో వస్తున్నాయి. 111 ఎకరాల భూమిని మేము స్వాధీనం చేసుకున్నాము. సుమారుగా 200, 300 దాదాపుగా ఆ రేంజ్‌లో ధ్వంసం చేసినామని చెప్తున్నారు. హ్మ్. కానీ ధ్వంసమైనటువంటిది, ఆక్రమించుకున్నటువంటి భూమి సంపన్నులది అవుతే ఓకే. కానీ సామాన్యుల జోలికి కూడా వస్తున్నారు. ఓకే. ఆ సామాన్యుల జోలికి వస్తే రేపు సామాన్యులంతా ఎక్కడ జీవించాలనేటటువంటిది ప్రశ్నొస్తుంది. హ్మ్. కాబట్టి ఆల్టర్‌నేట్ లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. చేసినటువంటి దాడులకు నోటీసులు, ఇతర చట్టబద్ధత ఉండాలి. కానీ అటువంటి చట్టబద్ధత లేకుండా దాడులు జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి ఇప్పటివరకు 111 ఎకరాల్లో సుమారుగా 400కు పైగా ఈనాడు నిర్మాణాలను కూల్చివేసినట్టు ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వ లెక్కలు. ఈ వారం రోజుల్లో మరింత స్పీడప్ చేస్తాం అనేటటువంటిది ప్రభుత్వం తరఫున చెప్తున్నారు. ఈ స్పీడప్ చేసేటటువంటి దాంట్లో పేదలు ఉంటాయా? సంపన్నులు ఉంటాయా? సామాన్యులు ఉంటాయా? అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి క్వెషన్. వాళ్ళ యొక్క చర్యలు స్పీడప్ అవుతే అర్థమవుతది. ఓకే. కాబట్టి సామాన్యుల జోలికి ఎళ్ళొద్దు అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నది. హైడ్రాకు చట్టబద్ధత లేదు. అసలు చట్ట ప్రకారం గాదు. ఈ చేసే పనులన్నీ చట్టవిరుద్ధం అనే చర్చ నడుస్తుంది. ఇది అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? యాక్చువల్‌గా వాళ్ళు జీవో నంబర్ 99 ద్వారా ఈ హైడ్రాని వాళ్ళు నిర్మాణం చేసిండ్రు. ఓకే. ఫస్టు. చట్టబద్ధత చేయాలనేటటువంటిది కింద ప్రజానీకం నుండి అనేక మంది ఇంటలెక్చువల్స్ నుండి క్వెషన్స్ వచ్చినియి. హ్మ్. దాన్ని ప్రశ్నించడం మొదలైంది. ఓకే. మొదలైన తర్వాత మేము ఖచ్చితంగా ఆర్డినెన్స్‌ని తీసుకొనొచ్చి చట్టబద్ధత చేస్తాం అసెంబ్లీలో అనేటటువంటి చెప్తున్నారు. మేమంటున్నదేందనంటే, మీరు 6 నెలల నాడు చట్టం చెయ్యదలుచుకున్నప్పుడు, ఇప్పుడేం అంత తొందర వచ్చింది? చట్టం చేసిన తర్వాతనే చర్య ప్రారంభం జేయొచ్చు. అవును. చట్టం చేసిన తర్వాత చర్యలు ప్రారంభం చేయొచ్చు. హ్మ్. అంత తొందర ఏమొచ్చిందనేది అనుమానం ప్రజల్లో ఉంది. హ్మ్. మరి ఈ అనుమానానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పర్సనల్ చట్టం అంటున్నారు కాబట్టి ఆయన గారే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆహ్, క్యాబినెట్‌లో నిన్ననే అన్ని శాఖలకు ఉండే స్వేచ్ఛ, చట్టబద్ధత గూడా కల్పిస్తున్నామని క్యాబినెట్ నిర్ణయం గూడా చేసింది. తర్వాత అన్ని శాఖల పరిధిలో లాగానే స్వేచ్ఛగా పని చేయిస్తామని గూడా వాళ్ళు చెప్తున్నారు. శాఖల్లాగానే పనిచేస్తే దీని పనితీరు ఎట్లా ఉంటది? అన్ని శాఖలు గతంలో పనిచేసినాయి. ఇప్పుడేం కొత్తగా ఏం పనిచేసేలేదు. అన్ని శాఖలు పనిచేసినాయి కాబట్టి అన్ని పర్మిషన్‌లొచ్చినాయి. అన్ని పర్మిషన్‌లొచ్చినాయి కాబట్టి అన్ని నిర్మాణాలు జరిగినాయి. అన్ని పర్మిషన్‌లొచ్చినాయి కాబట్టి అన్ని కుంటలు, చెరువులు, నాలాలు ధ్వంసమైపోయినాయి. ఇప్పుడు కొత్తవి చేసేదేముంటది? ఇప్పుడేం చేయాలి? అప్పుడేమో పర్మిషన్‌లిచ్చి, నిర్మాణాలు చేసి, కుంటలు, చెరువులన్నీ ధ్వంసం చేసిండ్రు. పూర్తి సర్వనాశనం చేసి నిర్మాణం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా పర్మిషన్‌లు అన్ని ప్రభుత్వ సంస్థలకు
స్వేచ్ఛ ఇస్తాము, అప్పుడు కట్టించినాం ఇప్పుడు కూల్పండి అని చేయడమా? ఏమన్నా ఈ దాంట్లో ప్రభుత్వం చెప్పే దాంట్లో ఈ తరకంలో ఉమ్, ప్రజలకన్నా ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి, ప్రజలకు ప్రభుత్వానికి రెండిటికి ఉపయోగపడాలి. ఉమ్, రెండిటికి కారణం ప్రభుత్వం అని చెప్తున్నా నేను. అదే. ఆనాడు మీరు అన్న క్వశ్చన్ లో ఆనాడు ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్లు చేసింది. ఏ ప్రభుత్వం అనేది పక్కకు పెట్టండి, ప్రభుత్వము అవును ఇదే అధికారులు, అవును ఇదే అధికారులతోటి ఇప్పుడు మళ్ళీ కూల్చేయండి అని చెప్తున్నారు. ఉమ్. ఏమి అసలు ఏమన్నా బుర్ర ఉండి జరుగుతున్న చర్చనా అనేటటువంటిది మాకున్న. అంతేకాకుండా మాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు, నోటీస్ లేదు, మా వివరణ కోరట్లేదు. అది చట్టబద్ధంగా కట్టుకున్నామా, చట్ట విరుద్ధంగా కట్టుకున్నామా, ఏ విధంగా కట్టుకున్నామో మాకు ఏం తెలియకుండా డైరెక్ట్ వచ్చి ఏకాఏకిన కూల్చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగానే ప్రభుత్వం నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళ వివరణ కోరకుండా ఏకాఏకిన పోయి కూల్చి బయటికి పడేస్తున్నారా? మేము అలా చేయట్లేదని ప్రభుత్వం నుంచి వాదన. కరెక్ట్. ఇప్పుడు వాస్తవంగా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్నట్టు ఇప్పటి వరకైతే ఆళ్ళ సమాధానం చెప్పలేదు. వాళ్ళేమంటూ మేము ఐడెంటిఫై చేసినాం, మేము దాడి చేస్తాం, మేము ధ్వంసం చేస్తాం, వీటిని కూల్చేస్తామని చెప్తున్నారు. అంటే ఏకపక్షంగా జరుగుతుంది. ఏకపక్షంగా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీ టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరన్న క్వశ్చన్ ఆధారంగా ఒకవేళ నోటీసులు ఇస్తే ఆ నోటీస్‌కు సమాధానం ఏమొచ్చింది? వస్తే మీరు పబ్లిక్‌గా మీరు అనౌన్స్ చేసినటువంటిది ఏంది? అంతిమంగా ప్రజలు ఒప్పుకున్నారా లేదా వాళ్ళు నోటీస్‌దారులు? ఒప్పుకోకపోతే అది తప్పని తేలిన తర్వాత నువ్వు కూల్చాలి. ఓకే. లేదు వాళ్ళ చర్య అట్లా లేదు. వాళ్ళేం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా తిరిగొస్తున్నారు. ఇప్పుడు చెప్పిండ్రు 12,000 ఇండ్లని నాగోల్ నుండి నార్సింగ్ వరకు మేము ఐడెంటిఫై చేసినామని చెప్పినాం. హ్మ్. 12,000 ఇండ్లని అన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2, 3 కుటుంబాలు ఉన్నాయి. ఓకే. అట్లా లెక్కేసుకుంటే 60,000-70,000 కుటుంబాలు అవుతాయి. 60,000-70,000 కుటుంబాలకు నువ్వు నోటీసులు ఇయ్యాలి కదా. హ్మ్. లేదు అవును. మేము ఐడెంటిఫై చేసినాము, హ్మ్. మేము హిమాయత్ సాగర్ చుట్టూ ఐడెంటిఫై చేసినాము, ఇంకో దగ్గర ఐడెంటిఫై చేసినాం, మేము కూల్చేస్తాం. హ్మ్. ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్లు ఏముంది? హ్మ్. కూల్చేసేదానికి ఒక మంచి అధునాతనమైనటువంటి మెషినరీ తెస్తాము, హ్మ్. దాన్ని మట్టిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెషినరీ తెస్తాము, మట్టి కావాల్సిన వాళ్ళు కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే అని చెప్తున్నారు. అవును. అన్ని మీరే నిర్ణయిస్తారా? హ్మ్. ఎవరి ఆస్తి ఎవరిది? కూలిపోయేది ఎవరు? హ్మ్. ఆస్తి పరుడు ఎవడైతుండో నేను అవును ఈ ఈ ఈ తెలంగాణ సమాజంలో ప్రజల ముందు బోనుగా నిలబెట్టాలి కదా, వీడు తప్పు చేసిండని నిలబెట్టాలి కదా. అవును. నిలబెట్టకుండానే ఏకపక్ష దాడులు ఒకటి. రెండవది అనుకునిండొచ్చు ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు పోలీసు పెట్టాలి, మున్సిపల్ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ని అలాట్ చేసినట్టు పత్రికల్లో వచ్చింది. హ్మ్. 50 కోట్లు ఆల్రెడీ ఇచ్చినట్టు 500 కోట్లు దీనికి కేటాయిస్తున్నాం. ఏం పోలీసు ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, హ్మ్. అది ఎవరైనా కానీ సామాన్యులు కానీ సంపన్నులు కానీ అవును. భయభ్రాంతులకు గురి చేసి హ్మ్. మొత్తం దాడి చేస్తామంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? హ్మ్. సరే ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలని మేము కూల్చమనే చెప్తున్నాము, ఓకే. అక్రమ నిర్మాణాలపైన చర్య తీసుకోవాలనే చెప్తున్నాము. కానీ అక్రమ నిర్మాణాలలో కూడా పక్షపాతంగా ఉండరాదు, అది ఆ, పారదర్శకంగా ఉండాలి అనేటటువంటిది మేము చెప్తున్నాం. రెండవది సామాన్యుల జోలికి పోరాదు అనేటటువంటి చెప్తున్నాం. ఓకే. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటే పోలీసు వ్యవస్థ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఉంది, చట్టాలు ఉన్నాయి, దీనికి కూడా చట్ట పరిధి రావాలి, ఆ చట్ట పరిధిలో ప్రజల్ని మెప్పించగలగాలి, మెప్పించగలిగి కూల్చాలి. మీరు పక్షపాతం లేకుండా చేయాలి అని అంటున్నారు. నిజంగానే అధికార పార్టీ అని గాని, విపక్షం అని గాని, లేదంటే ఇతర పార్టీల కోలాగా అధికార పక్షానికి కోలాగా చూస్తున్న సందర్భాలు అట్లా వివక్షత హైడ్రా చూపెడుతుందని మీరు అంటున్నారా? అవును. ఇప్పుడు చాలా చర్చ జరిగింది పత్రికల్లో గానీ, మొత్తం సొసైటీలో చర్చ జరిగింది. మా పైన దాడి చేస్తున్నారని బీఆర్ఎస్‌కు సంబంధించిన గత ప్రభుత్వ పాలకులు కాన్షియస్‌గా మా పైనే దాడి చేస్తున్నారనేది వాళ్ళు చాలా ఆరోపణలు చేసిండ్రు. రెండో ఆరోపణ జరిగింది. అది నిజమా లేదా అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళ అన్నకు సంబంధించినటువంటిది దుర్గం చెరువులో ఇల్లుంది, మేము నోటీసులు వచ్చినాయి, నోటీసులు ఇస్తున్నాము, నోటీసులు వచ్చినాయని ఏదేదో డ్రామా జరిగింది పత్రికల్లో. మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలి?
గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పాలి కదా. నిజంగానే ఈయన ఒకవేళ ప్రారంభం చేస్తే ప్రతిపక్షాలు ఈ దాడి చేస్తున్నాయన్నప్పుడు తన నుండి ప్రారంభం చేయాలి. ఇప్పుడు తన పార్టీ ఉంది, తను రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్మాణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటిది మేము ముందు నిజాయితీగా ఉన్నాము అని వాళ్ళకు వాళ్ళు నోటీసులు ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళు అక్రమ నిర్మాణాలను తొలగించుకోగలిగితే నిజంగానే ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు కదా. అటువంటి అనుమానాలు వచ్చినాయి. నేను తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువులో నిర్మాణం చేసుకున్నారని నేను అనట్లేదు. అపోలు వచ్చినాయి, పత్రికల్లో వచ్చినాయి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కదా. ఆ యొక్క నిజాయితీని ప్రదర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది కదా. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, అధికార పక్షమా ప్రతిపక్షమా లేకపోతే మిగతా పక్షాల ఏ పక్షమైనా సరే అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా కూల్పాలి, దానికి బాధ్యత వాళ్ళు వహించాల్సిందే. అటువంటి నిజాయితీని ప్రదర్శించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి, వాళ్ళ పార్టీ నుండి, వాళ్ళ ప్రభుత్వం నుండి ఉండాలి. ప్రతిపక్షాలు తప్పు చేసినా కూడా ఏమాత్రం అంగీకరించడానికి వీల్లేదు, ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము చెప్తున్నాం. మాది పేదల పక్షపాత ప్రభుత్వం, ప్రజల కోసమే ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. అట్లనే ఇప్పుడు మీరేమో సామాన్యులు పేదలు కూడా చాలా మంది ఉన్నారు, అందులో వాళ్ళే గొలుస్తున్నారని మీరు అంటున్నారు. ఈ పేదలు కూల్చేటప్పుడు పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం పేదలకు ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళకు కానీ ఆ ఇళ్ళ వాళ్ళకు న్యాయం చేస్తుందా? మీ అబ్జర్వేషన్లో ఏం తెలియదు? వాస్తవంగా పేదలను చాలా దారుణంగా ఒక 4-5 సంఘటనలు చూస్తే చాలా దారుణంగా అక్రమంగా కూల్చినటువంటిది ఉంది. ఒకటి, రామ్నగర్ లో చిన్న నాల, ఆ నాలా పైన ఇండ్లు నిర్మించుకున్నారని మొత్తం ఆ కాలనీ, హైదరాబాద్ నడిబొడ్డునున్న రామ్నగర్ లో ఆ కాలనీ ప్రజలందరూ కూడా పేద ప్రజలు స్లంబులో జీవిస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ప్రజల పైన దాడి చేయడానికి సంసిద్ధులైంది ప్రభుత్వం. అక్కడ జేసీబీల వల్ల వస్తే ప్రజలు అడ్డుకున్నారు, ఒక ఇల్లుని కూల్పి వాళ్ళు తిరిగి పంపింది. రెండవది మియాపూర్ లో దాడి జరిగింది. మూడవది మహబూబ్ నగర్ లో అర్ధరాత్రి 2 గంటలకు అంగ వికలాంగులు, వాళ్ళందరూ మూగ చెవిటి వికలాంగులు, కళ్ళు కనబడినటువంటి ప్రజలు 25 ఇండ్లని భూస్థాపితం చేసింది. 523 సర్వే నెంబర్ మహబూబ్ నగర్ లో. అక్కడ నాలా లేదు, బఫర్ జోన్ లేదు, అక్కడ చెరువు లేదు, ఏది లేదు. అసలు ఏది లేకుండా ఎట్లా కూల్చిండ్రు. అదే అర్ధరాత్రి పోయిన నెల 29వ తారీఖు నాడు అర్ధరాత్రి కూల్చిండ్రు, ప్రభుత్వం కూల్చింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? కానీ ఏమీ సమాధానం లేదు. అడిగినాము, సమాధానం లేదు. ఇప్పటికీ అక్కడ వికలాంగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అట్లానే మధ్యతరగతి ప్రజలు వరంగల్లో, అక్కడ ఆ ప్రజల్ని ఏ కారణం చేత నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి ఏ మాత్రం సమాచారం లేదు, అక్కడ కూల్చేసిండ్రు. పెద్దపల్లి జిల్లాలో కూల్చేసిండ్రు. ఇట్లా కూల్చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల నుండి కాస్త ఒత్తిడి ప్లస్ పత్రికలలో రావడం వల్ల, మీలాంటి ఛానల్స్ ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం చివరి నాటికి 4.5 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు అని. అంటే 2024 డిసెంబర్ నాటికి ఈ సంవత్సరం ఆయన మాట్లాడిన మాట. ఈ సంవత్సరం అంటే ఆల్రెడీ సెప్టెంబర్ 22 డిసెంబర్ నాటికి 4.5 ఇండ్లు కట్టడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమవుతే నీకు దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది, మీ బడ్జెట్ కేటాయింపులేంది? మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్తున్నాం. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి ఇండ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగే అట్లే ఉన్నాయి బిల్డింగ్స్. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఉన్నాయి, రాజీవ్ స్వగృహ ఇండ్లు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిని పేదవాళ్లకు ఆల్టర్నేట్ కింద ఇండ్లు మొత్తం కేటాయింపులు చేసి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇవల్ల ఖచ్చితంగా అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి దాంట్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. మరి మీరు ఇచ్చిన ప్రకటనలోనే ఈ సంవత్సరంలో 4.5 లక్షల ఇండ్లు ఏడ నిర్మాణం జరుగుతుంది? ఉన్న ఇండ్లనేమో పేదలకు ఇయ్యరు, ఉట్టిగా నీరు గారి ధ్వంసమైపోతున్నాయి. ఇంత అన్యాయమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనలు పాలకవర్గానికి అలవాటు అయ్యింది. ప్రజల్ని మోసం చేయడం అలవాటు అయిపోయింది. కాబట్టి సాధ్యాలు
సాధ్యాలని ఆలోచన చేసి ఇంటి నిర్మాణం పైన మేమంటున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని 58 జీవో కింద గత ప్రభుత్వమే దరఖాస్తులు తీసుకున్నది. సుమారుగా లక్షల దరఖాస్తులు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని మాత్రం ఒక్క దరఖాస్తుకు ఒక ఇంటి స్థలానికి పట్టా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, వీళ్ళు వచ్చినాక నన్ను ఇవ్వాలి. వీళ్ళు కూడా ఏం లేదు, ఇంకో 2 నెలలు పోతే సంవత్సరం అవుతుంది, వీళ్ళు వచ్చి కూడా ఇవ్వచ్చు పట్టాలు. ఆ 58 జీవో కింద వచ్చిన ఇంటి దరఖాస్తులన్నీ మరుగున పడేసి, దీని పక్కన ఇంకో జీవో ఉంది 59. ఈ 59 ఏంటంటే సంపన్నులకు సంబంధించినటువంటి డబ్బులు పెట్టగలిగిన వానికి భూములని అప్పనంగా అప్పజెప్పేటటువంటిది. ఈ 59 మాత్రం అమలు చేసింది గత ప్రభుత్వం. మరి వీళ్ళు మాత్రం 59 కింద అప్పనంగా అప్పజెప్పిన భూములని నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయమనండి, చేసి ప్రభుత్వం అన్యాక్రాంతమై ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసి పేదలకు ఇవ్వమనండి. కాబట్టి ఇంటి స్థలాలకు సంబంధించింది, గృహ నిర్మాణానికి సంబంధించింది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పేదలని పదే పదే మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి వాళ్ళని మభ్యపెట్టరాదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇంటి నిర్మాణాలు, ఇంటి స్థలాలు ఇవ్వాలనేటటువంటిది కోరుతున్నాం. అప్పుడు హైడ్రాని వేగవంతం చేయండి. ఆల్టర్నేట్ నాకు ఇల్లు ఉందనుకోండి, నేనే సిద్ధపడతా కదా పోవడానికి. ఆల్టర్నేట్ నాకు స్థలం ఇచ్చిన అనుకో, నేనే పోతా కదా, సిద్ధపడతా కదా. అటువంటిది చేయకుండా ఆల్టర్నేట్ లేకుండా మేము దాడులు చేస్తాం ఏకపక్షంగా అంటే సరైనటువంటిది కాదు అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు లేక్ వ్యూ పేరుతో కానీ మంచి సరస్సు ఉంది, ప్రకృతి బాగుంది, వాతావరణం బాగుంది అని చెప్పి విల్లాలు కట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి కోట్లకు పడగలెత్తిన బిల్డర్స్ ఉన్నారు. ఇవి దాంట్లో బఫర్ జోన్లో కానీ చెరువుల్లో కానీ లేవని మోసపోయి కొన్న బాధితులు కూడా ఉన్నారు. అట్లా కోట్లకు మోసం చేసి కోట్లకు పడగలెత్తిన వాళ్ళ మీద, బిల్డర్ల మీద ఏమన్నా చర్యలు ఉన్నాయా? ఇప్పటి వరకు తీసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు మీరన్న క్వశ్చన్ చాలా గుడ్ క్వశ్చన్. విల్లాళ్ళు, సంపన్నులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు భూములని చెప్పేసి వీళ్ళు వేలాది కోట్లు సంపాదించుకుంటున్నటువంటిది ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. రెండవది, ఏ అధికారులు అయితే అటువంటి చర్యకు పాల్పడ్డారో చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అక్కడక్కడ కొన్ని కేసులు చేసిండ్రు, అవి పత్రికల్లోనే వచ్చినాయి. వాళ్ళు ఏ పీడీపీపీ అనే సెక్షన్ కింద ఏదైతే సెక్షన్లు పెట్టినరో అవి బెయిలబుల్ సెక్షన్లని బాజాప్తగా పత్రికలు రాసినాయి. ఒక బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సంపన్నుల మీద, కార్పొరేట్ల మీద బెయిలబుల్ సెక్షన్లు పెట్టినప్పుడు వాళ్ళకేం భయం ఉంటుంది? కాబట్టి ఇది ఫోకస్ గా కనబడుతుంది, ఏదో మేము చేస్తున్నామని. కానీ చర్యలు మాత్రం చూస్తే చాలా అత్యంత బలహీనంగా ఉన్నాయి. కానీ ఈ బలహీనత అందుకోసం ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా అది బిల్డర్ల ప్రభుత్వం, అది కార్పొరేట్ల ప్రభుత్వాలు, అవి కాంట్రాక్టర్ల ప్రభుత్వాలు, లాభార్జితం కోసం చేసే ప్రభుత్వాలు. ఈ అనుమానం మాకెందుకు రాదు? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నేను అడగడం కాదు, ప్రజల తరఫున నేను మీ టీవీ ద్వారా చెప్తున్నా. ప్రజలు అడుగుతున్నారు, సంపన్నుల పైన, బిల్డర్ల పైన, కార్పొరేట్ల పైన, కాంట్రాక్టర్ల పైన బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సంపన్నులను కాపాడుతున్నారు, మా పేదలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని అడుగుతున్నా. మరి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి కదా. కానీ చెప్పే పరిస్థితి, వాళ్ళ ప్రభుత్వం అదే సంపన్నుల ప్రభుత్వం. కాబట్టి మేమేమంటున్నాం మీ ద్వారా అంటే, ఖచ్చితంగా బిల్డర్ల పైన, కాంట్రాక్టర్ల పైన, కార్పొరేట్ల పైన, ఈ చర్యకు పాల్పడ్డటువంటి అధికారుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంతకైనా తెగించే శిక్షలు విధించాలి. ఆ నష్టపరిహారానికి బాధ్యత వహించినటువంటి బిల్డర్ల పైన రికవరీ ఉండాలి, ప్రభుత్వ రికవరీ ఉండాలి అనేటటువంటిది చెప్తున్నాం. అంటే అధికారుల మీద ఇప్పటి వరకు కొంతమందిని సస్పెండ్ చేసినట్టు అక్కడక్కడ వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు చెరువుల్లో కానీ సరస్సుల్లో కానీ బఫర్ జోన్లో కానీ దేనైనా కానీ అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు చర్యలు ఏం తీసుకోలేదా? చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడక్కడ చెప్తున్నారు, ఇంకా మా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి తీసుకుంటున్నటువంటి చర్యలేంటివి, రాబోయే కఠిన చర్యలేంటివో కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పటికీ మాకే తెలియదు, అంత మేము కూడా సందేహాత్మకంగా ఉన్నాం. కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, మరి అది ప్రజలకు చెప్పాలి. కాబట్టి అంత నిజాయితీగా హైడ్రా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీరు చెప్పే దానిలో. సామాన్యుల వరంగల్లో, ఇటు పెద్దపల్లిలో, మహబూబ్ నగర్లో సామాన్యుల ఇళ్ళ జోలికి వెళ్ళిండ్రు, కూలగొట్టిండ్రు, అసలు ఏ వివరణ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అసలు దాని కమిషనరు రంగనాథ్ గారే, మేం పేదల ఇళ్ళ జోలికి వెళ్ళము,
పైగా ఆల్రెడీ నిర్మాణం పూర్తయి నివాసం ఉన్న వాటికి వెళ్ళము. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేస్తున్న వాటిని మాత్రమే కూలుస్తున్నాము. అది పెద్దలవి మాత్రమే, పేదలవి కావు అన్నారు. మీరు చెప్పేది నిజమా? కమిషనర్ చెప్తున్నది నిజమా? ఒకవేళ కమిషనర్ గారు నిజాయితీగా గిన చెప్పిండ్రు అని అనుకుంటే ఒకసారి మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్‌లో పోయి తాను పరిశీలన చేయాలి. తన బాధ్యత కూడా ఉంటుంది. 2 రామ్‌నగర్‌లో ఎవరిపైన చర్యలు తీసుకునడానికి సిద్ధపడ్డారో అది కూడా రంగనాథ్ గారే సమాధానం చెప్పాలి. మియాపూర్‌లో దాడేంటి, వరంగల్‌లో దాడేంటి అనేటటువంటిది కూడా చెప్పాలి. దీంతో పాటుగా రేపు భవిష్యత్తులో దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు కదా! నిజాయితీ ఉంటే రంగనాథ్ గారు, కమిషనర్ గారు మొత్తం లిస్ట్ అవుట్ పబ్లిక్‌గా పేపర్‌లలో అనౌన్స్‌మెంట్ పెట్టనండి. ఈ ఈ ఇండ్లు ఎందుకోసం అంటే ప్రతి ఇంటికి మీరు నంబర్ ఇచ్చిండ్రు. ప్రతి ఇంటికి నల్లా బిల్లు ఉంది. ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఉంది. ప్రతి ఇంటికి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అన్ని వసూలు చేస్తున్నారు. అన్ని రికార్డే ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఉన్నాయి, మున్సిపాలిటీలలో ఉన్నాయి. మరి ఎన్ని ఇండ్లు కోల్పోతుండరు? వాటన్నిటిని లిస్టు ప్రజల ముందు ఉంచాలి కదా! ఒక పని చేసినాం నిజాయితీగా ప్రజల ముందు ఉంచదలుచుకుంటే ఈ ఈ దాడులు జరిగేటటువంటిది కాదు. కాబట్టి ఒకవేళ దాడులు తప్పని మేము చెప్పినటువంటిది అయితే ఒకసారి కమిషనర్ గారే విజిట్ చేయడం మంచిది. రేపు చర్యలది ఏదైతే ఉందో ఓపెన్ ప్రకటన చేసి ప్రజల్ని అంగీకరింపజేసేటట్టు చేసి చర్యలు తీసుకోండి. తీసుకునే చర్యలు ఏవైతే ఉండో ఆల్టర్నేట్ ఉండకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ప్రజా ఉద్యమం అనేటటువంటిది చేపడతాం. దానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో ఇంకో చర్చ కూడా ఉంది. అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద ఆస్తులను కూల్చడమే పరిష్కారమా? కూల్చకుండా వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని స్కూల్లో, హాస్పిటల్సో, చాలా కమ్యూనిటీ హాల్సో, పేదలకు లేని ఇండ్లు అట్లా చేయొచ్చు కదా! కూల్చడం ద్వారా 2 రకాలుగా నష్టమే కదా అని చర్చ ఉంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఏంటి పరిష్కారం? చాలా కరెక్ట్ బ్రదర్. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిదే ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. రెండవది ఇది క్లీన్ సిటీగా అంటున్నారు. ఫ్యూచర్ సిటీలో, క్లీన్ సిటీలో విశ్వనగరంగా ఇది అభివృద్ధి కావాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అనేటటువంటిది ఏదన్నా అంటే చెరువులల్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని మినహాయింపు తీసుకొని బఫర్ జోనో లేకపోతే ఇతరత్రో కూల్చవలసినది అనివార్యం అనుకుంటే కూల్చాలి. కూల్చనటువంటి వాటిని ఏమన్నా ఉపయోగకరంగా ఉంటే ఈనాడు స్కూల్ బిల్డింగ్స్ లేవు, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, హాస్పిటల్స్కు లేవు, రకరకాల వాటికి ప్రజల యొక్క ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటే వాటిని ఆలోచన చెయ్యాలి. ఇది మంచిది. రెండవది కూల్చడమే పరిష్కారమా, కూల్చకుండా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందో కూడా చూడాలి. ఎందుకోసం అంటే ఇది ఆర్థిక వ్యవస్థ పైన కూడా దాడి ఉంది. రెండవది రాష్ట్ర జిఎస్డిపి పైన ప్రభావం ఉంటుంది. వచ్చే వాళ్ళు పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకు కూడా ఇది కాస్త గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి వాటన్నిటిని కూడా చాలా ఇది ఒక లోతైనటువంటి సమస్య. దీన్ని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలి, అవసరమైతే అఖిలపక్షాలు వేయాలి. మాలాంటి సంఘాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళతో కూడా డిబేట్ చేయాలి. తప్పేముంది? ఒక పెద్ద కార్యం చేసేటప్పుడు, ఒక పెద్ద లక్ష్యాన్ని ముందల పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎందుకోసం ఇటువంటి చర్చ ప్రభుత్వం చేయరాదు? అందరి అభిప్రాయాలు తీసుకొని చెయ్యాలి. కాబట్టి వాటి నిర్మాణాలు ఏమైనా ఉపయోగపడేటుంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. నిజాయితీగా వీటిని కూల్చాల్సి వస్తే ఖచ్చితంగా కూల్చాలి. కూల్చే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి ఎవరు బాధ్యత వహించాలి అనేది పెద్ద క్వశ్చన్. అది ప్రభుత్వం వహిస్తుందా, బిల్డర్ వహిస్తాడా? ఎవరో ఒకరు వహించాల్సింది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, బిల్డర్ల వైపున బిల్డర్లు బాధ్యత వహించాల్సి వస్తే బిల్డర్లతో రికవర్ చేయాలి. అది కూడా పక్షపాతంగా కాదు, పారదర్శకంగా ఉండాలనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం. చివరిగా హైడ్రా ఉండాలా వద్దా? ఉంటే ఎట్లా పనిచేయాలి? మీ సంఘం చెప్పే సమాధానం ఏంటి? ఖచ్చితంగా హైడ్రా అనేటటువంటిది ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చెరువులనే అభివృద్ధి చేస్తామంటారు. మీ అందరు కూడా తెలుసు. చెరువు అన్న తర్వాత ఆ నీటి కట్టపైన ఉండేటటువంటి డెవలప్మెంట్ కోసం, నీటి నిర్వహణ కోసం, అంటే పైనుండి వచ్చే నీటు వాటిపైన నీటి నిర్వహణ కమిటీలు ఉండేవి. వాటర్ మెన్ ఉండేవాడు దాని మీద. మీ దగ్గర ఏమన్నా ఉందా ఆ సిస్టమ్? ఇప్పుడు నీటి నిల్వ సంఘాలు ఉండే. ఇప్పుడు ప్రభుత్వంతో ఆ సంఘాలు ఉన్నాయి? లేనే లేవు. ఆ కుంట ఉందా, పొయ్యిందా, ఆ ఇరిగేషన్ వాళ్ళకే తెలియదు.
ఇప్పుడు హైదరాబాద్ ఉంది, 800 చెరువులు ఉన్నాయనేది ఒకప్పుడు లెక్క. ఆ, ఇప్పుడు 46 50 చెరువులు ఉన్నాయని, 800 చెరువులు మొత్తం కొలాప్స్ అయ్యేంత వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగా జరుగుతుంది అని కళ్ళప్ప చెప్పి చూసినట్టే కదా, ఏం బాధ్యత ఉన్నట్టు. కాబట్టి హైడ్రా అనేటటువంటిది ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు చెరువుల అభివృద్ధి, కుంటల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, సరస్సుల అభివృద్ధి, పర్యావరణాన్ని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం, ప్రకృతిని పరిరక్షించడం, ఇంత బ్యాక్గ్రౌండ్లో ఈ హైడ్రా అనేది ముందుకు పోతున్నప్పుడు నువ్వు నీటి చెరువులకు సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయింపులు చేసింది ప్రభుత్వం? లేనే లేదు, కేటాయింపులు లేదు, సమాధానం లేదు. రేపు హైదరాబాద్ నీటి చెరువుల అభివృద్ధి కోసం నువ్వేమన్నా బడ్జెట్ కేటాయింపులు చేసినావా? లేదు. చెరువుల అభివృద్ధికి ఏమన్నా ఉందా? లేదు. ఏ బడ్జెట్ లేనిది నువ్వేంటి కూల్చి కుప్పలు చేసి కూర్చుంటే సరిపోతుందా? నాలాల అభివృద్ధికి నీ కేటాయింపులు ఏమున్నా? కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నామంటే హైడ్రా అనేటటువంటిది ఏ బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నదో దానికి ప్రణాళిక ఉండాలి. 2, ఆ ప్రణాళికకు అనుగుణంగా బడ్జెట్లు కేటాయింపులు చేసి ఖర్చు చేయాలి. 3వది, ఏ ప్రజలైతే బాధపడుతున్నారో అనుమానంతో ఉన్నారో ఆల్టర్నేటివ్ వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి ఆల్టర్నేటివ్ చూయించి హైడ్రా చర్యలు ఉండాలి. ఇట్లా అనేకమైనటువంటివి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు స్లోగా వెళ్ళాలి తప్ప కానీ ఆగమేఘాలమైన ఇక హైదరాబాద్ నంతా ఇప్పుడు అనుమానం ఉంది. ఇప్పుడు పత్రికలు కూడా రాస్తుంది, ఇట్లాగిన దుందుడుకు చర్యతోటిగిన ముందుకు సాగితే హైదరాబాద్ లో 20% నిర్మాణాలు కుప్పగూలిపోతాయని చెప్తున్నారు. మరి 20% హైదరాబాద్ కన్స్ట్రక్షన్ నిర్మాణం అనేటటువంటి కుప్పలు కూలిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ ని ఎట్లా చూస్తాం మనం? ఒక కుప్పలుగా, అంటే ఒక పెద్ద భూకంపం వచ్చి ధ్వంసమైనట్టు కనబడుతుంది. ఇదే మీరు కోరుకుంటున్నది, ఒక భూకంపాన్ని సృష్టించినట్టుంది. ఇప్పుడు భూకంపాన్ని సృష్టించడానికి కూడా దానికి ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు లేదు, ప్రణాళిక లేదు. హైడ్రాకు ప్రణాళిక లేదు. హైడ్రాలో చెరువుల మరమ్మత్తు, పార్కుల మరమ్మత్తు, సరస్సుల మరమ్మత్తుకు, పొల్యూషన్ కంట్రోల్కి, ఇటువంటి వాటికి మీ దగ్గర బడ్జెట్ లేదు, కేటాయింపులలో మీ ప్రణాళికలో లేదు. కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తలు తీసుకొని ప్రజలని ఒప్పించి మెప్పించి నిజాయితీగా మానవత్వంతో పక్షపాతంగా కాకుండా పారదర్శకంగా హైడ్రా చర్యలు భవిష్యత్తులో ఉండాలని మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఒకవేళ అట్లా లేకుండా ఏకపక్షంగా మేము పోలీసు భయభ్రాంతులను గురి చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడం, మాకు దాడులే లక్ష్యం, మా లక్ష్యం వేరంటే మాత్రం తెలంగాణ సమాజం అంగీకరించదు, ఒప్పుకోదు. లక్షల మంది ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్లు స్థలం లేదని ప్రభుత్వ లెక్క, కానీ బజారును చూస్తే అంతకన్నా ఎక్కువ లెక్క. కాబట్టి 30-40 లక్షల మందికి పైగా ఉన్న పేదలందరూ ఏకతాటిపైకి వస్తారు. అప్పుడు ప్రభుత్వం పైన కన్నెర్ర చేస్తారు. ఆ కన్నెర్ర చేస్తే ప్రభుత్వం, అప్పుడు హైడ్రా ఉండదు, నీ ప్రభుత్వం ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనేది, హైడ్రా అనేది ప్రజల మనోభావాలకు లోబడి పరిపాలన ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రణాళిక ఉండాలి. ఆ పద్ధతిలో ముందుకు సాగాలి. ఖచ్చితంగా హైడ్రాని స్వాగతిస్తున్నాం. ఈ పద్ధతిలో వెళ్ళాలని చెప్తున్నాం. ఈ పద్ధతిలో వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహించేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అని కూడా చెప్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచి విషయాలు హైడ్రా గురించి ప్రేక్షకులకు చెప్పినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇట్లాంటి విషయాల మీద అనేక సార్లు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న.